వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఈ నలుగురు కొన్ని దశాబ్దాలుగా అగ్ర హీరోలుగా టాలీవుడ్కి 4 స్తంభాల్లా నిలబడ్డారు. అలాంటి వీరి మధ్య బాక్స్ ఆఫీస్ క్లాష్ గురించి ఇప్పుడు చూద్దాం. మొత్తం 3 సార్లు వీరి మధ్య పోటీ వచ్చింది, చాలా తక్కువ గ్యాప్తో. ముందుగా 1986లో ఈ నలుగురు కథానాయకులు పోటీపడ్డారు. వెంకటేష్ తన డెబ్యూ మూవీ కలియుగ పాండవులతో ఆగస్టు 14న రాగా, కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచి వెంకీ కెరియర్కి శుభారంభాన్ని ఇచ్చింది. ఇందులో వెంకీ ధనవంతుడైన పొగరబోతు స్టూడెంట్ నుండి మంచి చెడులు తెలుసుకొని పోరాడాడు అనేది ఆకట్టుకుంటుంది. ఇక ఈ మూవీ వచ్చిన 2 వారాలకు ఆగస్టు 29న నాగార్జున సినిమా కెప్టెన్ నాగార్జున వచ్చింది. పైలట్గా నాగ్ నటన ఆకట్టుకుంటుంది. కథనం బోరింగ్గా కొనసాగడంతో ఇది బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం చూసింది. ఇక బాలకృష్ణ మూవీ దేశోద్ధారకుడు ఆగస్టు 7న కలియుగ పాండవులకి వారం ముందుగా రావడం జరిగింది. స్టేజ్ డ్రామా ఆర్టిస్ట్ నుండి ఎలా దుర్మార్గుడికి బుద్ధి చెప్పే లెవెల్కి హీరో వెళ్ళాడు అనేది ఆకట్టుకుంటుంది. దీనికి డైరెక్టర్ ఎస్ఎస్ రవిచంద్ర. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఇక మెగాస్టార్ చిరంజీవి మూవీ చంటబ్బాయి ఆగస్టు 22న వీటికి తక్కువ గ్యాప్తో రావడం జరిగింది. ఈ మూవీలో చిరు టైమింగ్, కామెడీ కొన్ని చోట్ల హాయిగా నవ్వించిన ఓవరాల్గా కథ జనాదరణ పొందలేక బిలో యావరేజ్గా మిగిలిపోయింది. ఇలా ఈ నలుగురు అగ్ర కథానాయకులు తొలిసారి క్లాస్లో వెంకటేష్, బాలయ్యలు విన్నర్లుగా నిలిచారు. ఇక రెండోసారి 1987లో వీరి మధ్య పోటీ వచ్చింది. బాలకృష్ణ మూవీ రాము జూలై 31న రాగా, బాలయ్య సాఫ్ట్ రోల్లో తన పెంచుకున్న వాళ్ళ కోసం ఎలా అండగా నిలబడ్డాడనేది ఆకట్టుకునే కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కింది. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకుంది. దీనికి డైరెక్టర్ వై నాగేశ్వరరావు. ఇక దీనికి 2 వారాల గ్యాప్తో అగ్నిపుత్రుడు సినిమాతో నాగార్జున, విజేత విక్రమ్ సినిమాతో వెంకటేష్లు ఆగస్టు 14న వచ్చారు. అయితే ఈ 2 సినిమాలు కూడా విజయాలను అందుకోలేకపోయాయి. అగ్నిపుత్రుడు మూవీలో ఏఎన్ఆర్ కూడా నటించారు. ఇది యావరేజ్గా నిలిచింది. వెంకీ మూవీ మాత్రం ఫ్లాప్గా తేలిపోయింది. ఇక చిరంజీవి సినిమా పసివాడు ప్రాణం, ఇది బాలయ్య సినిమాకి 8 రోజుల ముందుగా జూలై 23న రావడం జరిగింది. ఒంటరిగా బ్రతుకుతున్న చిరంజీవి జీవితంలోకి పసిపిల్లవాడు రావడంతో కథ మలుపు తీసుకుంటుంది. చిరు స్టైల్ అండ్ కథనం ఈ మూవీకి ప్రధాన బలం కాగా, విజయశాంతి హీరోయిన్గా ఆకట్టుకుంటారు. ఈ మూవీ టాలీవుడ్లో కొత్త రికార్డులు సృష్టించి భారీ విజయాన్ని దక్కించుకుంది. చిరుకి ఫ్యాన్ ఫాలోయింగ్ని విపరీతంగా పెంచేసింది. ఇలా రెండోసారి క్లాష్లో చిరు నెంబర్ 1 స్థానాన్ని, తర్వాత బాలయ్య 2వ స్థానంలో విన్నర్లుగా నిలిచారు. ఇక మూడోసారి చివరిగా ఈ నలుగురు అగ్ర కథానాయకులు పోటీపడిన సంవత్సరం 1997. పెళ్లి చేసుకుందాంతో విక్టరీ వెంకటేష్ అక్టోబర్ 9న రావడం జరిగింది. ఓ బజారు రౌడీ చేతిలో మానం పోగొట్టుకున్న సౌందర్యాన్ని చేరదీసి ఆమె మనసు ఎంత గొప్పదో తెలియజేసి ఆమెను ప్రేమించే క్యారెక్టర్లో వెంకటేష్ నటన ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా నిలిచింది. దీనికి డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య. ఇక పెళ్లి చేసుకుందాంకి 2 వారాల తర్వాత అక్టోబర్ 23న నందమూరి బాలకృష్ణ నటించిన దేవుడు సినిమా వచ్చింది. బాలయ్య అమాయకత్వపు నటన ఆకట్టుకున్న ఫ్యాన్స్కి మాత్రం ఈ సినిమా ఏమాత్రం రుచించలేదు. ఫైనల్గా దీనిని ఫ్లాప్గా తేల్చేశారు. ఈ మూవీకి డైరెక్టర్ రవిరాజ పిన్శెట్టి. ఇక నాగార్జున మూవీ రక్షకుడు అక్టోబర్ 30న దేవుడు వచ్చిన వారం రోజులకి రిలీజ్ అయింది. పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్తో హీరో తన ప్రేమ కోసం ఎలాంటి పందెంలో నిలబడాల్సి వచ్చింది అన్నది కొన్ని సీన్స్, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోతుంది. కానీ మూవీ మాత్రం పరాజయాన్ని చూసింది. సాంగ్స్ మాత్రం సూపర్ హిట్. ఇక మెగాస్టార్ విషయానికి వస్తే మాస్టార్ మూవీ రిజల్ట్ సూపర్ హిట్. అక్టోబర్ 3న పెళ్లి చేసుకుందాంకి 6 రోజుల ముందుగా వచ్చింది. చిరు కాలేజీ లెక్చరర్గా అద్భుతమైన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎమోషన్తో నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో టైటిల్ సాంగ్ని చిరు పాడటం విశేషం. ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా అలరించి భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇలా చివరిసారి క్లాష్లో చిరు పైచేయి సాధించగా, వెంకటేష్ మూవీ కూడా విన్నర్గా నిలవడం జరిగింది. మరి నలుగురు హీరోల మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.